హాయ్ స్టూడెంట్స్. సో లాగరిథమ్స్ చాలా టఫ్ అనిపిస్తాయి స్టార్టింగ్లో, కానీ బేసిక్ కాన్సెప్ట్ అర్థమైతే మాత్రం మీరు సెకండ్స్లో ఆన్సర్స్ చెప్పచ్చు. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. సో లాగరిథమ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ 1/3. అంటే ఇటుపక్క ఉన్న పవర్ ఇటుపక్క వస్తే 1/3 అయిపోతుంది. ఓకే, సో ఇది మీకు తెలుసు. ఓకే, కానీ ఎక్స్ పవర్లో ఉంటే ఏం చేస్తారు? ఇలా. ఓకే, అంటే 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఓకే, అప్పుడే మనకి లాగరిథమ్స్ అవసరం అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి. 2 అనేది బేస్, ఎక్స్ అనేది ఎక్స్పోనెంట్. అంటే పవర్ వచ్చేసి ఎక్స్పోనెంట్ అంటారు. పవర్ని ఎప్పుడు ఎక్స్పోనెంట్ అంటారు. ఇంక కింద ఉన్నది బేస్, మనకి తెలుసది. ఓకే, సో ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎక్స్కి సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ రైట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే పవర్లో ఉన్న ఎక్స్ని కంప్లీట్గా కిందికి దించేసి ఇక్కడ లాగ్ వేసుకుని, ఇక్కడ బేస్ 2 కదా, ఇటుపక్క వస్తే కూడా బేస్ 2నే ఉంటుంది. ఓకే, ఇప్పుడు 8 అలాగే వేసుకోండి. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 8 టు ది బేస్ 2. ఇలా చదవాలి దీన్ని, లాగ్ 8 టు ది బేస్ 2. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. 4y ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, మనం వైకి సాల్వ్ చేయాలి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు లాగ్, ఇక్కడ 4 బేస్, ఇటుపక్క వస్తే కూడా బేస్ 4ఏ, 12 వచ్చేసి అలాగే ఉంచుకోండి. ఓకే, ఈ వైని మాత్రం కంప్లీట్గా కిందికి దించాలి. పవర్లో ఉన్న వైని కంప్లీట్గా కిందికి దించేస్తే మనం లాగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇవి నంబర్స్తో చెప్పాను. ఇప్పుడు మనకు జనరల్ ఫామ్ చూద్దాం లాగరిథమ్స్లో. సో జనరల్ ఫామ్ ఏంటంటే ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఓకే, సో దీన్ని ఎలా రాయాలి? ఎక్స్ని కంప్లీట్గా కిందికి దించేసి లాగ్, ఇటుపక్క ఉన్న బేస్ ఇటుపక్క వస్తే కూడా బేస్గా ఉంటుంది, ఎన్ని అలాగే రాసుకోవాలి. ఓకే, సో దీన్ని ఎలా చదువుతాము? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ టు ది బేస్ ఏ. ఓకే, ఇప్పుడు ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే మనకి ఇలా రాశారు, కానీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ఇచ్చినా మీరు సేమ్ అలాగే రాయాలి. ఆన్సర్ సేమే, కానీ ఎన్ని ఇటుపక్క ఏఎక్స్ని ఇటుపక్క షిఫ్ట్ చేస్తే మీరు కంపల్సరీ కన్ఫ్యూజ్ అవుతారనమాట. అయినా కూడా ఇదే చూసుకోండి, ఫస్ట్ ఇది తీసుకోండి. కంప్లీట్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పైన పవర్లో ఉన్న ఎక్స్ని కంప్లీట్గా కిందికి దించేసి లాగ్ పెట్టుకుని ఇక్కడున్న బేస్ ఇటుపక్క వచ్చిన బేస్గానే ఉంటుంది, ఎన్ని అలాగే రాసుకోండి. ఓకే, అంటే మీరు ఎలా ఇచ్చినా చెయ్యాలనేది నా ఉద్దేశం అనమాట. ఓకే, సో ఇప్పుడు లాస్ ఆఫ్ లాగరిథమ్స్ చూద్దాము. సో లాస్ ఏంటంటే లాస్ ఆఫ్ లాగరిథమ్స్, ఒక 5 లాస్ ఉన్నాయి, అవి 1 by 1 చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ లా ఏంటంటే log a to the base a, this is equal to 1. Okay, example log 2 to the base 2 is equal to 1. అలాగే log any number 5 to the base 5 is equal to 1. ఓకే, సో ఇవి రెండు బేస్, ఇది రెండు సేమ్గా ఉంటే 1 అన్నమాట ఆన్సర్. ఓకే, log 1 to the base a is equal to 0. ఓకే, అంటే ఎగ్జాంపుల్ log 1 to the base 4 is equal to 0. అలాగే log 1 to the base 8 is equal to 0. ఓకే, సో log 1తో మీకు ఏ బేస్ ఉన్నా ఆన్సర్ వచ్చేసి 0 అనమాట. ఓకే, సో థర్డ్ రూల్, దీన్ని ప్రోడక్ట్ రూల్ అంటారు. సో log xy to the base a is equal to, దీన్ని ఎలా రాయొచ్చు అంటే log x to the base a plus log y to the base a. అంటే ఇది మల్టిప్లికేషన్లో ఉంది కదా xy, సో లాగ్లో సపరేట్గా రాయాలంటే మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్పోనెంట్స్ లాగే ఉంటుంది ఇవి కూడా. ఓకే, బట్ కొంచెం డిఫరెంట్. నెక్స్ట్ కోషంట్ రూల్. ఓకే, సో కోషంట్ రూల్ ఏంటంటే log x by y to the base a is equal to log x to the base a minus log y to the base a. ఓకే, సో ఇది డివిజన్లో ఉంది కదా xy, సో మనం ఎలా రాసుకోవచ్చు అంటే సబ్ట్రాక్ట్ చేసుకుని రాసుకోవచ్చు సపరేట్గా. ఓకే, సో ఫిఫ్త్ లాని పవర్ రూల్ అంటారు. ఓకే, ఇదేంటంటే log x పవర్ n
టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్కి ఇంకొక పవర్ ఉంటే మళ్ళీ ఈ ఎన్ ముందుకొచ్చేసి లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ. ఓకే, ఇలా ఉంటుంది. సో దీన్ని పవర్ రూల్ అంటారు. వీటికి నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే, ఇది చూడండి, లాగ్ 2 × 5 టు ది బేస్ ఏ. సో ఇది మల్టిప్లికేషన్లో ఉంది కదా, మనం సపరేట్గా ఎలా రాసుకుంటాం, యాడ్ చేసుకోవాలి సపరేట్గా. లాగ్ 2 టు ది బేస్ ఏ ప్లస్ లాగ్ 5 టు ది బేస్ ఏ. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి, లాగ్ 7/3 టు ది బేస్ ఏ. సో దీన్ని ఎలా రాసుకోవాలి, log 7 to the base a మైనస్ log 3 to the base a. ఓకే, సో ఇది డివిజన్లో ఉంది కాబట్టి మనకి సబ్ట్రాక్ట్ అయిపోతుంది. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి, log 2^5 to the base 2. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ముందుకు వచ్చేస్తుంది, log 2 to the base 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 × 1 ఈజ్ ఈక్వల్ టు 5. ఎందుకంటే దీని వాల్యూ ఏంటి, మనం లాస్లో చూసాం కదా 1. సో 5 × 1 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఇవి ఇంపార్టెంట్ లాస్. ఈ లాస్ అని తెలుసుకుంటే మనకు ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అనమాట. ఓకే, సో ప్రాబ్లమ్స్ అండ్ బోర్డ్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.